ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎటుపోయినవరా? ఇంకా మంజులక్కలు ఇంటికైనా అన్న బెండకాయలు పెడతా అంటే తీసుకొని వస్తున్నా. సరే సరే అన్న దుకాణంలో ఖాతా పైసలు అడుగుతుంది చిన్నమ్మ, కట్టినట్టు కట్టు. సరే కడదామా? సరే మరి. అచ్చాక కోపం బియ్యాన్ని కోదామన్నది కదా, ఇంకా అత్తలేదు. అత్తదా రాదా? పనివాడ శేనుకాడు కోకుంటుంటి అచ్చటట్లేదు కదా. సప్పుడే కన్నా బిడ్డింటికన్నా పోతా. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది పోక. ఊళ్ళు ఉన్నట్టే కానీ అవ్వ ఏం చేస్తానో ఎట్టున్నావని ఇటు ముఖాన్ని అచ్చుడే లేదు నా బిడ్డ. నేనన్న పోతా. ఇప్పుడు ఇంత రొయ్యల కూర అండినా, ఇంత కొంట పోదునా? కొంట పోతా, బుక్కడంతా తింటుంది నా బిడ్డ. పాడబడ తీసుడు భయం, పాడు చెయ్య ఇంత వచ్చి పాడేట నా పాడబడ. అయ్యా దీనికేం పుట్టింది రోగం? అత్తలే తలుపు లేకపోతే ఏం చదువుకపోయేది తెలుస్తలేదు. ఓ పోసక్క, ఇంటి పక్కన చూడు, నా బిడ్డింటి దాకా పోయేస్తా. చూస్తా ఆ ఖాతా పైసలు ఎంతైనా ఏమో పోయి లెక్క చూసి కట్టరా పోరాదు. 4 సార్లు అడిగేదాకా చూద్దామా? ఇంకా నెల కాలేదనుకున్నానే. ఆడు చూసేలాగే నెల గడవనే పట్టే. సరే పోయి కట్టేస్తా. రోజులు అన్నీ అవుతానే అనుకున్నావా? బుజ్జి అమ్మా ఏం చేస్తానవే? కూర అంటున్నామని బెండకాయలు పోతాననే. అయ్యో ఇప్పుడు అండకు పొద్దుకంగా అండుతుంది. ఇగో ఇలా రొయ్యల కూర ఉన్నది, తినురు ఇప్పుడు మందం వేసుకొని. అమ్మా ఎప్పుడండినవే? పొద్దుగాలే అండినే. ఇది పట్టుకొచ్చినాయి. ఇక నువ్వు అత్తలుగా చూస్తాను, నేనన్నా చూసిపోతాను వచ్చిన. అల్లుడు ఇలా ఎటు పోతాను? ఎందుకత్తమ్మా? ఈ రేషన్ బియ్యం తీసుకురా పోయి. మీరు తెచ్చుకున్నారా? మేము తెచ్చుకున్నాం. మరి తేపో మాకు. ఏమో చూస్తా, నా వీలుని బట్టి తెస్తా. అగో చూస్తా అంటాను ఏంది అల్లుడు? తెచ్చాడేయటానికి ఇంకెవరైనా ఉన్నారా తెచ్చేటోళ్ళు? తెచ్చాడే. సరేది పొద్దుగా ఇట్లా పోతా. బుజ్జి రేకలు కుడతానవా? కుడుతున్నా. నా ఈ 2 రైక ముక్కలు ఉన్నాయి కుట్టి. సరే తీసుకొచ్చి. నేనే నచ్చేటట్టున్నా కానీ నువ్వే అప్పటికి వచ్చి తీసుకురా. మొన్న వాళ్ళకు రైక ముక్కలు ఇస్తే జాకెట్ అంతా ఖరాబ్ చేసిరు. నువ్వన్నా మంచి గుట్టు. చెల్లె పైపు కూసిపోతాంది, అది చూద్దాం మనం. సరే అవునా బుజ్జి? అమ్మ ఇలా ఎటు పోలేదానే? పోలేదే, కొంచెం పని ఉన్నదని ఇంటికాడనే ఉన్నా. అగో ఏం పని బిడ్డ? ఏం లేదే అమ్మా, మొన్న వడ్లమ్మిన పైసలు వచ్చినాయి. గడికి పోయి ఇంత బంగారం కొనుకొద్దామని మా ఆడబిడ్డ కోసం. తాప్కింత కొని పెట్టుకుంటే ఆమె లగ్గం వరకు ఇంత అల్కగా అవుతుంది. అందుకే పోయి తెద్దాం అనుకుంటాను. ఓ పిచ్చిదానా, నువ్వు చేసుకుంటా ఆమెకు జమ చేసి పెట్టుడేంది బంగారం? అదేందో నువ్వేసుకోరా అదే పేయి మీద. రేపు పిల్లగాడ ఉడితే నీకు అక్కడికి రాదా అనే? ఏందో ఆమె కాట చేపిచ్చి పెడుతుందట లగ్గం వరకు. నువ్వు చేయించకపోతే అచ్చే లగ్గం ఆన్నే ఆగుతుందా? సపరేగా నువ్వు చేయించుకో. ఇంత మెడ మీద ముద్దుకుంటావు వేసుకుంటే. అగో నీదేం మాటనే అమ్మా, మేం చేపియకపోతే ఆ పిల్లకి ఇంకెవరు చేపిస్తారు? ఇప్పుడు కాకపోయినా లగ్గం వరకైనా మేమే కదా చేపించేది. నేనేదో మాట్లాడుతుంది. అయ్యో మీరే చేపిత్తురే. మొదలైతే నువ్వు తెచ్చుకో, ముందట 7 వరకు నాకు చేపిత్తు. ఏం రేవో ఏమో. అగో నీ అల్లుడు తెద్దామని చెప్పిన తర్వాత నేనేం చెప్తానే? నాకెక్కడ రేవలేనట్టిగా ఆయన ఎట్లా చెప్తే గట్లనే. ఏందన్న మీ అత్తమ్మ గట్లా మాట్లాడుతుంది? తెచ్చుకో కుట్టు అంత డిమాండ్ చేసినట్టు.
ఏ ఇప్పుడు గాయం గురించి ఎందుకురా పని కానీ నువ్వు ఊరుకోన్నా, నాకు నచ్చలే ఆ మాటలు, అంత ఇంత తెలివిలేని మాటలు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా మీకు? ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటే మన పని జాగ్రత్త అది కొని తీ ఆమెతో ఎందుకని పని పని పడి సాపు. నీ లగ్గంలో పెడతా అన్న బంగారమే సగం పెట్టి సగం ఆపిరి. నువ్వు చేయించుకుంటేందే చెల్లోకి పెడతా అనగానే అదైనవా? ఏం మనిషివో ఏమో, ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అబ్బా. ఏ ఆగి అమ్మా, అల్లుడంటే ఏమనుకుంటాడే, జర మెల్లగా మాట్లాడు రాదే. మా ఆడబిడ్డ అత్తగారింటికి పోయినాక ఈ ఉన్నదంతా ఎవరిదే, నాది కాదా? అప్పుడు మతగా చేయించుకుంటది. ఇప్పుడైతే ఆ పిల్లను అయ్యేషత్లో పెట్టని. నువ్వు కొంచెం మెల్లగా మాట్లాడు. ఏమో నేను అనే వరకే కోపం వత్తదే నీకు. అవు బుజ్జి, మిషన్ పని లేనప్పుడు శెలక పనికి పోతే ఏమైతుంది? ఆగో, నేను ఎందుకు పోతా? నాకేం అవసరం? నాకు మిషన్ లేదని కుట్టనా? అయ్యో నేను అనేది గట్ల కాదు బిడ్డ. రేపు అత్తగారింటికి పోయినాక వ్యవసాయం ఉన్నోళ్ళు దొరికితే ఎట్లా? నీకే పని అలకగా అవుతుంది అని చెప్తానా. పని రేవు ఎట్లా తెలుసుకుంటావు? ఇప్పుడు పోతేనే కదా. అందుకే చెప్పిన బిడ్డకి అంతే, కుట్టుకో, నీ ఇష్టం ఉన్న పని చేసుకో. అమ్మా, నువ్వు అన్నం తిన్నావానే? మాది పాడు చేసిన. చిన్నమ్మ ఫోన్ చేసిందానే అమ్మా? మా చేసింది, చెట్ల తీర్థాలు పోతానరట. నేను రమ్మన్నది కానీ నేను పోను, సాతన అయితే లేదు నాకు. నువ్వు పోతానవా? నేనేడా పోతా? అల్లుడికి ఇట్లా పోతాడు కావచ్చు. ఆడిపోయి బుక్కడు పోదిని అంత ఆగమాగా మచ్చుడు నాతో కాదు. నాకు కూడా చేసింది సాయంత్రమే. నేనే ఇట్లా పోతాడు కావచ్చు. పోమ్మను, ఎవరైనా ఒకరు. నాకైతే సాతన అయితే లేదు బిడ్డ, నేను పోను. అల్లుడు షేర్లకు పిల్లగాన్ని చూస్తానన్నాడు, నన్ను దూరింపు అయిందా? చూస్తాను ఇంకా చూలే. అయితే నిట్టోళ్ళ వాడకు ఓ పిల్లగాడు ఉన్నాడట, చూడపోయాను. ఏ ఊకో అత్తమ్మ, గా పిల్లగానిక ఆయన కాలంతా వంకర వంకర ఎత్తాడు. గా పిల్లని నా చెల్లెని అన్న, నేను ఇయ్యా, ఇంకో సంబంధం చూస్తావా? మరి గా మల్లయ్యలో కొడుకు ఇవ్వకపోయినావు? వాళ్ళు మంచిగానే ఉన్నోళ్ళు, మంచిగానే బతుకుతుంది మీ చెల్లె. ఉంటే అయిపోయినా అత్తమ్మ, వాడు పని చేయడం చేయడు, తాగుతాడు తిరుగుతాడు. అమ్మా, ఇప్పుడే ఆ పిల్లకు పెళ్లి తొందర ఏమొచ్చింది? మెల్లగా చూద్దాంతి, మంచి సంబంధాలు వచ్చినప్పుడు. ఏమో బిడ్డ, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు, నేను పోయేస్తా. అల్లుడు గా బియ్యం అయితే చించుకాడే, ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది అని చెప్పి తప్పియకు. సరే తీయే, ఎత్తడు, నువ్వైతే పోతానా? ఏమో ఏందేమి అబ్బాకు? ఏ దాని గురించి నీకు తెలియదా? దాని మాటే గంత పోనీతి. ఏమో నీకేరక మరిగా. మమత, ఆ జాకెట్ పంపకం పోతాను వదరా, పోయిపో, నేను పంపి చేస్తా. సరే, అన్నం పెట్టుకురా అన్న, కూర వేసుకొచ్చింది కదా. పెట్టుకురా పోయిగా. నా బాలు ఇటుక తింటానమ్మా, ఇక అన్న పడుతుంది. అగో అల్లుడు, ఈయనే ఉన్నావా? నువ్వు ఇంటికాడ ఉన్నావు అనుకోని ఇంటి మొక్కన పోతానా? కాడ గుడి చేతి విషయం కాడ ఆ గుడిచి ఇప్పుడు ఆనకాలం ఊరువబట్టే, దాని వయసు చూస్తేంది? పందిరినాక చూస్తుంది. ఎప్పుడు అడిగినా ఈ పని ఉన్నది ఆ పని ఉన్నదని ఏ పని చెప్పినా దాటిచ్చుడే చేస్తాను. ఆ చేన్ల పని చేన్లనే ఉండే. మొన్న కట్టెలు కొట్టాలుడు అంటే ఆ కట్టెలు ఇవరకు కొట్టకపోతివి. ఎప్పుడు పని సడ్డవాళ్ళంటే చేస్తావు. ఒక్కసారి చెప్తారు, 10 సార్లు చెప్పించుకుంటావా పనికి? నా పని అంటేనే గిట్లా చేస్తావు. అప్పటి వరకైతే పోయిరా.
ఏందో ఎక్కిలేదా నీ అత్తకి ఇట్లా మాట్లాడతాను. నలుగురు ఉన్న చూసుడు లేదు, ఏది చూసుడు లేదా. ఏదన్నా పని ఉంటే ఇంటికాడ చెప్పుకోవాలి కానీ ఈ రోడ్డు మీద ఏంది వెళ్ళింది అత్తతో. ఒకవేళ ఆసరు లేకుండా పని చేసుకున్నట్టుని ఏమో పందెంగోని లెక్క మాట్లాడుతుంది. నలుగురు ఉన్న చూసుడు లేదు, ఏం లేదా. ఇంత విలువ తక్కువతాను అల్లుడు అంటే. నువ్వు భయం చెప్తలేవా? వెనక ముందు ఏం చూసుడు లేదా? నీ స్వప్నతోటి అన్న చెప్పు అను. ఏంది ఇది ఈ రోడ్ల మీద? ఆమె మాటే కంత బావా, నేనేం పట్టించుకోను. అవునా నీళ్ళు ఇదికి వచ్చి మాట్లాడు, తోల మాట్లాడు, ఏమన్నా ఇంటికాడ ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇదేందిరా మాట్లాడు, ఇంటికాడ మాట్లాడుకోవాలి. ఇదేరా ఏం చెప్తాను రా మమత? జాకెట్ ఎవరిరా? ఇంకా లచ్చమ్మది వదినే. అగో ఈ అంగ ఎవరిది? అఖిలది. సప్న, సప్న ఆ, అసలు ఏందే మీ అవ్వ ఏమనుకుంటుంది నా గురించి? అగో ఏమైంది? అల్లుండి అనుకుంటుందా, ఇంటి పాలేరు అనుకుంటుందా మీ అవ్వ? అసలు ఏమైంది? ఎందుకంత కోపానికి కత్తన్నావు? ఏమైందో చెప్పకుండా గంత కోపానికి కత్తనమేంది? ఏడవాడతాడ మర్యాద లేకుండా మాట్లాడుకుంటా రాజ్ కుమార్ బాబు నేను షేన్ గురించి మాట్లాడుకుంటా అంటే అక్కడికి వచ్చి అల్లుడు ఆ పని చేస్తుందా, అల్లుడు ఈ పని చేస్తుందా అని కూడా మాట్లాడుతుంది. అసలు నీ అల్లుడు నా పనున్నా? మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, అది గట్నే మాట్లాడుతుంది. చూసి చూడనట్టు వదిలిపెట్టాలి కానీ ఎందుకు ఇంత కోపానికి కత్తున్నావు? ఏమన్నా ఊకోమంటున్నావు వదినే? ఎన్నిసార్లు ఊకోమంటున్నావు? మొన్న దుకాణాలకు పోతే కూడా ఇంటికి పిలిపించుకొని మరి పని చేయించుకున్నది. మళ్ళీ అన్నకి చెప్తే ఏమంటాడు అని నేను చెప్పలేదు. రాండని మేమంటే విలువ లేకుండా పోతుంది. అది కాదురా, మా అమ్మ మాటనే గంత, అది గింతంత మాట్లాడినా కూడా గద్దరిచ్చినట్టుగా వస్తుంది. నేను మీ ఇద్దరికి ఎన్నోసార్లు చెప్పిన దాని మాటలు పట్టించుకోకుర్రి అని, అయినా కూడా ఇంట్లో కోపానికి అత్త ఎట్లా చెప్పుర్రి? అవునే సప్న, మన ఇంటికి వచ్చినప్పుడు అలా నన్ను అన్నది, నేను పట్టించుకున్నా నానే. మీ ఇంటికి పోయినప్పుడు అన్నది, ఏమన్నా అన్ననా? ఇప్పుడు నడి తవ్వాలన్నది, మంది ఉన్నారా ఎవరున్నారా చూసుకోదా? ఏమన్నా అనుకుంటున్నా ఆలోచించదా? అంటే విలువలే ఆన మీ అవ్వకు. ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూనే వచ్చినావు, ఎప్పుడు ఏమనలే. నేను మా అమ్మతో మాట్లాడుతుంది, దానికి నేను చెప్తా, ఇంకొకసారి ఇట్లా మాట్లాడకుండా చెప్తా. నీకేమైనా బుద్ధి ఉందానే? మీ అమ్మ ఏమన్నా చిన్న పిల్లనానే మా అమ్మతో చెప్తా అని అంటావు? రాను రాను అల్లుడాను విలువ లేకుండా పోతుంది. చెప్తావు టైం వచ్చినప్పుడు మీ అమ్మ సంగతి. అవన్నీ మీ అమ్మ కట్ట కోపం వస్తుంది కానీ ఎందుకు అది నేను మందిలో పోయి పెత్తనం చేసుడు? అగో ఏంద్రా గట్ల మాట్లాడతాను? మరేంది వదినే, మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదినే వాళ్ళ అమ్మ ఇద్దరు అత్త కూడా లొల్లు పెట్టుకోగా మీ అమ్మ పోయి మధ్యలో పంచాయతీ చెప్పిందట. అవసరమా వదినే మందిలలో పోయి పెత్తనం చేసుడు? చెరొక మాట చెప్పబోయి మీ అమ్మాయి తప్పుల పడ్డదట. అవసరమా వదినే మందిలలో పోయి పెత్తనం చేసుడు? ఊర్లే మనిషికి మాట అనబట్టే. దాని బుద్ధి పాడుగాను, దాని బుద్ధి చిన్నప్పటి నుంచి ఎంతేరా, నాదే నడవాలి నాదే నెగ్గాలని పెత్తనాలు చేస్తుంది, ఆఖరి కత్త అదే మాటలు పడుతుంది. చెప్పి చెప్పి నాకైతే యాస్ట కత్తాంద్రా మమత. ఇట్లుంటే కష్టం వదినే, ఆమె వయసుకు తగ్గట్టు ఉంటేనే ఆమెకు విలువ. ఏం ఆలోచిస్తానవే? ఏం లేదు, నీ ఆలోచన పక్కకు పెట్టు, నీకో ముచ్చడే చెప్పాలి. ఏంటిది అది? సంబంధం ఉందని చెల్లె ఫోటోలు పంపినాం కానీ చెల్లె ఫోటోలు చూసిర్రట, చెల్లె నచ్చింది అన్నారు, సంబంధం ఖాయం చేసుకోవడానికి అత్త అన్నారు. ఓ మీ అమ్మ చెప్పు, మళ్ళీ తప్పులు తిస్తుంది. పోయి చెప్పురా పోయిగా. అవ్వ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
నీకు గట్లనే నానే అమ్మ మాట్లాడు. తొవ్వల నలుగురు దగ్గర ఉన్నప్పుడు గట్లనే మాట్లాడతారా అనే ఏమనుకుంటాడు అనుకోవా? నేనేం మాట్లాడినా నేనేమననే అల్లుడని మాట్లాడినా దానికే గంత ఇచ్చాంతరమా ఏంది అబ్బో నేనేదో తప్పు మాట్లాడినట్టు మాట్లాడతాను. మళ్ళీ తప్ప అంటానవేందే? ఇంటికి వచ్చినప్పుడు నీకు ఏదైనా అక్కరుంటే నాతో చెప్తే నేను జయమని చెప్తా కదా. ఇక నలుగుట్లున్న మనిషి దగ్గరికి పోయి పని చెప్తావా అని ఆయన ఏమనుకుంటాడు? చూసి నలుగురు ఏమనుకుంటారు? ఆయన విలువ ఉంటుందా అని అలా ముంగట? నేనేం విలువ తీసినట్టేం మాట్లాడలే, గుడిసెకాడికి పోకపోతివి అన్న గంతే. సరే ఆ ముచ్చటట్టు పోనే గాని రేపు మాడిబిడ్డలు చూడడానికి వస్తారు. ఇంటికి ఒక అడుగు వచ్చిపో. నాకు సాధనైతే అత్త లేకపోతే లేదు. సాధనైతే లేదు నాకు పానం ఇవ్వరికి. నేనట ఎవరితోనేమో మాట్లాడినట, ఎవరిలో ఏమో అన్ననట. ఇది వచ్చేదో ఇది చెప్తాను. సరే చదువుకుంటేనే వండు. అత్తరా లేకపోతే నేను పోతాన్నా. బుజ్జి అమ్మా ఏం చేస్తానవే? ఏం లేదే. ఎటో పోయేస్తాన్నావు? ఎటు పోయినవే? ఈ కనక వాళ్ళ ఇంటికి పోయినే రాంగ తవ్వలనే కదా అని మందలిచ్చిపోతాను. తిన్నవానే? తిన్నమ్మా. తిన్నవానే? తినే ఇట్లా అవకాశం ఇస్తే పోయేస్తాను. అల్లుడు ఎటు పోయిండే కనబడతలేడు? ఈయన ఇంట్లో లేడే. మా ఆడబిడ్డని తీసుకురావడానికి వాళ్ళ అత్తమ్మల ఇంటికి పోయిండు. అయ్యో లగ్గమై నేనన్నా కాలేదు, 4 మాటలు తీసుకొస్తా. అరే ఏందో ఏం పోడు ఏం వచ్చుడో. మంచిగా ఉన్నవారా బుజ్జి? అత్తగారి కూడా మంచిగా చూసుకుంటారా బిడ్డ? మంచిగా చూసుకుంటారు అత్తమ్మ. దారా మమత అత్తమ్మ ఇట్లా మంచిగా ఉన్నదారా? సప్న చెల్లెని దోలుకరంగా బావ ముచ్చట అడిగిండే. ముచ్చట్నా? ఏంటిది అది? మనం లగ్గంలో ఒప్పుకున్నాం కదా బండి, అది ఇప్పుడు పెట్టుమంటాళ్ళు. అల్లుడు లగ్గమై నెలనే కాకపాయే అప్పుడే బండి పెట్టుమంటాడా? అమ్మా నీకేం తెలియదు, నువ్వు ఆగే. అది లగ్గంలో పెట్టేదే. ఇంకా వాళ్ళు గిన్ని రోజులు ఆగిర్రు. ఊకోవే, నీకేం తెలియదు. లగ్గం కలిసే గంత ఆయే, మళ్ళీ ఇప్పుడు బండి పెట్టుమంటాడా? అల్లుడు దీపావళి వరకు పెడతామని చెప్పు. ఇప్పుడు ఏం పెట్టులే సపరేకుండు. నేను వచ్చేటప్పుడు పెడతాను ఒప్పుకొని వచ్చిన, మళ్ళీ మాట పోదా? ఏ ఊకాలుడు అన్ని తెలివిలేని మాటలు మాట్లాడతావు. అసలు ఏం చేస్తామ్మా? నా ఇంట్లో నీ పెత్తనం ఏంది? నాకు ఇంకా ముందు ఏం చేసుకోవాలో తెలియదా? నువ్వు చెప్తానే చేసుకుంటానా? చూసిన వాడబిడ్డ అల్లుడు చూడు, నాకు ఇల్వ లేకుండా మాట్లాడతాడు. ఏమన్నా అత్తన్న వినిపించి మాట్లాడతాడా? ఏడు పడతాడు మాట్లాడతాడు. అల్లుడన్నా ఇల్లు నువ్వెప్పుడు ఇచ్చినావద్దమ్మా? ప్రతి దానికి నా ఇంట్లో పెత్తనం నీదేనా? నా పెళ్ళాన్ని కూడా లేదు. నేనేం పెద్దనం చేసిన అల్లుడు? ఇంట్లో పెద్ద దిక్కేవాళ్ళు లేరని ఏదో అత్త చెప్పిన దానికి నన్ను పెద్దనం చేసినప్పుడు మాట్లాడదు. బుద్ధిమాట చెప్పంగా ఎవరద్దని రత్తమ్మ. మేము ఏది మాట్లాడుకున్నా మా ఇంట్లో ప్రతి దానికి నీ పెత్తనమేనాయే, నీదే సాగల్లాయే అన్న కోపం ఆ చుట్ల తప్పేమున్నది? అవును వదినే చెప్పు. నేనేం చెప్పాలరా? అగో వాళ్ళన్నట్టే నువ్వు కూడా అంటానవేందే? ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడినే? అనకపోతే ఏందే అమ్మా? అల్లునికి ఎప్పుడైనా విలువిచ్చినవా అనే? అసలు నేను అల్లుని ఇంట్లోనే మాట్లాడతానన్న సోయినికి ఎవరైనా ఉన్నదా? అమ్మా నీకంటే కోపం గాని అల్లుడు గక్క నుంచి అత్త అంటే లేచి నిల్చోవే. అంతెందుకే అల్లుడు గక్కడ కూర్చున్నాడు, నువ్వు గిక్కడ కూర్చున్నావు. మరి ఆడైనా కూర్చుంటా అంటే అయ్యో బిడ్డ గాడెందుకు కూర్చుంటున్నావు, గిడ కూర్చొని లేచి నిల్చోవా అని
ఆ మాత్రం విలువయ్యవా నీ అల్లునికి? ఊళ్ళున్నందుకు నేను మన ఇంటికి ఎన్నిసార్లు వచ్చిందే? నువ్వు మాకు ఎన్నిసార్లు అండి పెట్టినావు? నువ్వు మాత్రం ఎప్పుడు ఇక్కడనే ఉంటావా? అల్లునింటి మీద నీ పెట్టనమేందే నాకు అర్థం కాక. నువ్వు మాట్లాడే మాటలకు అల్లుడు అడిగే ప్రశ్నలకు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నల్ల మొక్క వేసుకొని నిల్చున్నా. కనబడతలేదానే? అత్తమ్మ ఇంటికి అల్లున్నైనందుకు అన్ని పనులు మీరు వేసుకొని చేసుకుంటా, కానీ అల్లుడని ఎప్పుడైనా విలువిచ్చినావా, మర్యాద ఇచ్చినావా? ఏందల్లుడు నేనే నీకు విలువలేదా? ఇంట్లో పెద్ద దిక్కు లేరని ఏదన్నా మాట చెప్పిపోదామని ఇంటికి వచ్చుకుంటా పోయినా, దానికే ఇంతకన్నా తప్పు తీసుకుంటా మాట్లాడతారా? నేనైతే ఏడా చూడలేదు అవ్వ గిసొంటోళ్ళు. ఏదో బుద్ధి మాట చెప్పినందుకు గిట్లా గట్లా అనుకుంటే ఎటు పడతాడే మాట్లాడతాను. నువ్వు ఇట్లనే మాట్లాడి పెత్తనం చేస్తా అంటే ఇంటి ముఖం రాకే. నువ్వు మాట్లాడే మాటలకు నాకే అంత ఎట్లా ఉంది, వాళ్ళెంత పడతారే? ఆగు వదినే, నువ్వు కోపానికి రాకు. అత్తమ్మ నీ బిడ్డింటికి నువ్వు రావచ్చు పోవచ్చు, రాంగ్ ఎవరద్దంటున్నారు, కానీ ప్రతి దాంట్లో నాదే సాగాలని చూడకు. నువ్వు అనేటప్పుడు మంచిగా అంటున్నావు, కానీ ఎదుటి వాళ్ళకి అది ఎట్లుంటది తెలుసా? మనసు నొచ్చుకుంటది. ఒకసారి నువ్వే ఆలోచించుకో. అరే మమత వదిలిపెట్టురా, అదిగా మారది. దానివల్ల మేము మనసు నొచ్చుకొని ఉంటే నా ముఖం చూసి వదిలిపెట్టుర్రి. సప్న రాకని నువ్వెందుకంటావే? అత్తమ్మకు మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఏదో తోచో తోయక మాట్లాడింది, పోనీతి ఊకో. చూసినవానే అమ్మ, నువ్వు నీ అల్లుడిని ఎంత చిన్నతనం చేసినా కూడా నీ అల్లుడు నీ కోసమే ఆలోచిస్తాడు. ఇప్పటికన్నా అర్థమైందానే? అయిందే బిడ్డ, అల్లుడు ఏదో తోషో తోయక మాట్లాడినా తప్పు పట్టుకో బిడ్డ. నలుగుట్లకి వచ్చి నీకు పని చెప్పుడు కూడా నాకు పొరపాటే. నువ్వు కింద కూర్చుంటే నేను మీద కూర్చుంటూ కూడా పొరపాటే. తప్పు పట్టుకో బిడ్డ, నీ తల్లొస్తుంటే దాన్ని నీకు దండం పెడతా. అన్న వదినే, అత్తమ్మ గంతగానే పెడుతుంది. ఈ ముచ్చట ఇద్దరితో ఇచ్చిపెట్టుది. అయినా నేను ఈరోజు ఇంటికి వచ్చిన కదా, ఈరోజు అత్తమ్మనే వంట చేయాలి. ఈరోజు ఇంట్లోనే ఉంటది మనతోనే. వదినే ఓకేనా? సరే బిడ్డ, చేసి పెట్టా. సరే అత్తమ్మ.